హలో హాయ్ నమస్తే అందరికీ. ఇవాళ మనము లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మా ఊర్లోనే ఉంది. ఈ టెంపుల్కి వచ్చాము. సుమారు 400 నుంచి 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత పురాతనమైందనమాట ఈ టెంపుల్. సో ఇక్కడ మనకి స్వామివారు స్వయంభూ మూర్తి, అంటే లక్ష్మీనరసింహ స్వామివారు ఒక చిన్న గుట్ట పైన స్వయంగా తనకు తాను కొలువై ఉన్నారనమాట. సో అందుకనే స్వయంభూ మూర్తి అంటారు. ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఈ చెట్టు గురించి చెప్పాలి. ఈ చెట్టు ఏంటంటే రావి చెట్టు మరియు మర్రి చెట్టు కలిసి ఉంటాయన్నమాట ఇక్కడ. సో దేవాలయం వద్ద ఎక్కడైనా మనకి అశ్వత్థ అంటారు కదా, రావి చెట్టు అది ఉండడం చాలా కామన్ థింగ్. కానీ ఇక్కడ ఏంటంటే రావి చెట్టు మరియు మర్రి చెట్టు రెండు కలిసి ఉంటాయి అన్నమాట. అది అలా ఉండడం కూడా ఇక్కడ ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత అన్నమాట. సో ఇది మనకి టెంపుల్ గురించి. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసంలో పౌర్ణమి సమయంలో మనకి స్వామివారికి కళ్యాణోత్సవం ఎంతో వైభవంగా జరుగుతుంది. మనం జాతర అంటాం అన్నమాట. దీనికి ఆనుకొని సో ఈ గుట్ట ఎక్కడం అనేది పెద్ద సాహసం ప్రస్తుతానికి. సో పైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ ఈ గుట్ట ఏంటంటే స్థానిక కథనాల ప్రకారం ఇక్కడ ఈ గుట్ట పైన చాలా మంది మునులు ఇక్కడ తపస్సు చేసేవాళ్ళు అనమాట. సో ఆ తపస్సుకి వారి భక్తికి మెచ్చి ఈ లక్ష్మీనరసింహ స్వామి వారు ఈ గుట్ట పైన వెలిసారని చెప్తూ ఉంటారనమాట. సో అదనమాట చాలా బాగుంటది. చాలా మెడిసినల్ ప్లాంట్స్, ఇంకా ఎడారి మొక్కలు అవన్నీ చాలా ఉంటాయి అన్నమాట. చాలా హైట్ ఉంటుంది. మనకి కింద నుంచి ఎక్కుతున్నప్పుడు మాకు తెలియలేదు, వెళ్తున్న కొద్ది ఇంకా హైట్ ఉందన్నమాట. పిల్లలు ఏమంటారు అనుకోకుండా మేము ఏదో అలా వచ్చాము, ఇంకా ఎక్కుదామని ట్రై చేస్తున్నాం. ఈవినింగ్ అయిపోయింది. పైన ఒక బ్యూటిఫుల్ లోటస్ పాండ్ ఉంటుంది అనమాట. ఆ పాండ్ కోసమని మేము చూసుకుంటూ వెళ్తున్నాము. వెళ్తూ ఇంకా అలా చీకటి పడింది అనమాట. వెళ్తుంటే చాలా భయంకరంగా ఉంది ఇక్కడ అంతా. చూడండి ఆ ఎడారి మొక్కలు అన్నీ కూడా స్నేక్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి మనకి భయంలో. సో ఇక్కడ ఏంటంటే ఒక శివుడి టెంపుల్ ఉంటుంది అనమాట. చూసారా మొత్తానికైతే లోటస్ పాండ్ వచ్చింది. ఇంకా మాకు కష్టపడి లోటస్ పాండ్ని రీచ్ అయ్యాము. కానీ లోటస్లు ఏం లేవన్నమాట. మా పాప ఇవే లోటస్ ఫ్లవర్స్ అనుకొని ఆ పిచ్చి ఫ్లవర్లు పట్టుకొని తిరుగుతుంది. సో లోటస్ పాండ్ అయితే ఫ్లవర్ అయితే ఈ పాండ్లో నాకు దొరకలేదు. ఎప్పుడు వచ్చినా లోటస్ లీవ్స్ ఉంటాయి కానీ ఫ్లవర్స్ అయితే ఉండవు. ఇక్కడ నేను వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు తెచ్చుకునే వాళ్ళు, మేము పైనుంచి లోటస్ ఫ్లవర్స్ తీసుకొచ్చాము అని చూపించేవాళ్ళు. తామర పువ్వులు అని చెప్తుంటారు కదా, అట్లా తీసుకొచ్చి వాటిని దండలు కూడా చేసేవాళ్ళు. నాకు మాత్రం ఎప్పుడు ఫ్లవర్ కనిపించలేదు. ఓన్లీ ఆ లీవ్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇంకా ఇక్కడ ఏంటంటే ఈ గుట్ట పైన ఇంకా పెద్ద టెంపుల్ ఉంటుంది యాక్చువల్గా శివుడిది. ఆ టెంపుల్ చాలా బాగుంటుంది లోపల. అప్పుడు ఏంటో లంకె బిందెలు ఉంటాయి అది ఇదని చెప్పేవాళ్ళు. కొన్ని మిత్స్ కూడా ఉండొచ్చు. బట్ ఆ టెంపుల్ ఉంటుంది అనమాట శివుడిది. ఆ టెంపుల్ పక్కన కొన్ని ఇట్లా కొన్ని కట్టేసి ఆపినట్టుగా ఉంటాయి అన్నమాట. అవన్నీ చూస్తుంటే నాకు హరప్ప, సింధు నాగరికత అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. లైక్ హిస్టరీ బుక్స్లో మనం ఏదైతే చదువుతామో అవన్నీ అనిపిస్తూ ఉంటుంది, గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట. సో ఇది కూడా అంతే కదా, పురాతనమైన ప్లేస్ కాబట్టి నాకు అట్లా అనిపిస్తుంది. తర్వాత ఇంకా వెళ్తున్నాము. ఇక్కడ కింద నుంచి మనకి ఒక చెరువు కనిపిస్తుంది ఈ లొకేషన్లో. అండ్ ఇక్కడ ఇంకా అడవి మొక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ గుట్ట పైన కనిపిస్తుంది. స్పెసిఫిక్గా వాటి పేర్లు తెలియదు కానీ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, చూడొచ్చు మనము. అండ్ బాగుండే, కాకపోతే ఏంటంటే కొంచెం భయం కూడా వేస్తుంది. అక్కడ నిశ్శబ్దంగా ఉంది, అంతా ఎవరు లేరు, మేమే పైకి ఎక్కినాం, దట్టు ఈవినింగ్. కాకపోతే ఇంకేంటంటే ఎక్కినాం కాబట్టి సాహసంలాగా ఎక్కేసినాము. కానీ ఎక్కినాక కాసేపటికి కొంచెం చీకటి అయినప్పుడు కొంచెం భయం వేసింది. ఇంకా పిల్లలు అయితే ఎక్కలేక ఎక్కుతుండ్రు పాపం. చాలా కష్టం అనిపిస్తుంది కదా, కొంచెం భయంగా ఉంది అనమాట. అండ్ చిన్నప్పుడు మేము ఎంత సింపుల్గా ఎక్కేసేదో అసలు దీన్ని.
మా తమ్ముడు వాళ్ళు అయితే ఎప్పుడు పరిగెత్తుతూ ఈ గుట్ట మీదనే ఉండేవాళ్ళు. వాళ్ళు దీనికి ఆనుకునే స్కూల్ ఉంటదనమాట. గవర్నమెంట్ హై స్కూల్. ఇంకా ఎప్పుడు స్కూల్ కంటే ఎక్కువ ఈ గుట్ట మీదనే ఉండేవాళ్ళు వాళ్ళు. ఇదిగోండి మా పాప చూడండి ఏం చేస్తుందో. ఇట్లాంటి తింగర పనులన్నీ చేస్తుంటది. సో ఏంటంటే ఇంకా అట్లా సింపుల్గా అనిపించేది, కానీ ఇప్పుడు ఎక్కాలంటే ఎంత కష్టంగా అనిపిస్తుందో. సో మనకి ఇది ఎప్పుడు ఏది కష్టమవుతుందో తెలియదు. పాపం మా పాప అయితే చాలా కష్టపడ్డది ఇది ఎక్కడానికి. లైక్ ఆమెకు అలసిపోతుంది, ఎక్కలేకపోతుంది, కానీ ఆమెకి ఎక్కాలని ఉందన్నమాట. ఇష్టంగా ఉంది ఇవన్నీ చూడడము. ఊరంటేనే మంచిగా ఇష్టం అనిపిస్తుంది ఆమెకి. ఎవరు వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు అంటే ఆమెకు తెలిసిన ఒకే ఒక పేరు మా ఊరు పేరు అనమాట. సో అందుకని ఎంత కష్టమైనా కానీ తన ఓపిక లేకపోయినా ఇంటికి పోదాంరా అంటుంది. మళ్ళీ ఎక్సైట్ చేస్తుంది. షీ ఎంజాయింగ్ ఎక్స్ప్లోరింగ్ ద థింగ్స్. సో అట్లా ఎంజాయ్ చేస్తున్నారు ముగ్గురు పాపలు. అండ్ ఇంకా మొత్తానికైతే ఇదనమాట మా ఊరి టెంపుల్ గురించి. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, వ్యూ చూడండి ఎంత బాగుందో. చాలా బాగుంటుంది. పైకి ఎక్కాం కదా, మంచిగా కనిపిస్తున్నాయి అన్నీ. అంటే పంట పొలాల మధ్యలో ఉంటుంది. చాలా ప్లెజెంట్గా ఆక్సిజన్ దొరుకుతుంది. మంచిగా అనిపిస్తుంది అనమాట. చూడడానికి కూడా వ్యూ బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి టైం ఉండి ప్రశాంతంగా వెళ్ళి కాసేపు కూర్చుంటే బాగా అనిపిస్తుంది అనమాట. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే రైతులు ఎప్పుడు కూడా వాళ్ళ పండించిన మొదటి పంటని ఇక్కడ దేవుడికి సమర్పిస్తారనమాట. అండ్ ఈ టెంపుల్ కింద చాలా ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉందన్నమాట. లైక్ ఒక 100 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఉంది. అది ఇంకా దేవుని మాన్యంగానే కొనసాగుతుంటుంది అనమాట. సో ఆ ల్యాండ్ ఎవరైతే చేసుకుంటారో, అంటే ఫార్మింగ్ చేస్తారో, వాళ్ళు దేవుడికి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో దేవుని మాన్యం ల్యాండ్స్ ఉన్నాయి ఈ టెంపుల్ కింద, చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో అదొకటి. అండ్ అదేవిధంగా ఇంకా భక్తులు కూడా ఫస్ట్ వాళ్ళకు వచ్చిన పంటని ఫస్ట్ దేవుడికి సమర్పిస్తారనమాట. ఇంకా ఈ శివాలయం కోసం చెప్పిన కదా, కొంచెం అది పట్టించుకోవట్లేదు ఎవరు. అప్పట్లో బాగానే ఉండేదంట, కానీ ఇప్పుడేమో అట్లా అయిపోయింది. ఎనీవే చాలా బాగుంటుంది. ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మాత్రం మంచి ప్లేస్ ఇది. అండ్ ఈ మొక్కలు ఇవన్నీ బాగుంటాయి. కొంచెం డే టైంలో వెళ్తే మేము బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మేము నైట్ అవ్వడం వల్ల నాకు బాగా భయం వేసింది. ఇంకా ఈ పైన టెంపుల్ ఉంది కదా, ఈ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. శివాలయం అది. లోపల చిన్నప్పుడు చూసినప్పుడు అయితే ఆ లంకె బిందెల్ని తవ్వారని అది ఇదని చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళలేదు, అంత సాహసం చేయలేదు, ఎందుకంటే ఆ చెట్లన్నీ భయంకరంగా ఉన్నాయి. ఇది లోటస్ పాండ్. ఈ లోటస్ పాండ్ దగ్గర మనకి సైడ్కి అక్కడిక్కడ రాళ్ళు పెట్టి కట్టి ఉన్నాయన్నమాట. సో అవి హరప్పా, మొహంజాదారో, ఇంకా సింధు నాగరికత అవన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇదన్నమాట మా ఊరి టెంపుల్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. స్టే విత్ అస్. ఓకే, ఎంజాయ్ ద వ్యూ ఆఫ్ లోటస్ పాండ్. అండ్ గుట్ట పైన మొత్తం వ్యూ అంతా ఒకసారి ఎంజాయ్ చేసేయండి, చూసేయండి. It's been so long time that I'm not doing any videos. So I just want to post this, exploring my things, what I'm doing and my daily life and where I'm going. And particularly about my place and my village, I want to tell you people, please support us. I'll do more videos on different topics, but nowadays because of my busy schedule I am unable to do all these things, but still I am trying. So please support us. Thank you once again, all of you. Thank you very much for being such a supportive system always. And please do comment whatever you feel. If you have any things like this in your village also, or somewhere also you might have visited, right, that place also you can comment, and you can tell us your experience. And if you feel boring also, you can comment, you can mention that also. It is not that much exploring or that much adventurous. It is a simple thing like that. If you feel
you can comment that also. And keep blessing and supporting us. Thank you for your support always. And this is my beautiful village. You can see I'm just giving some glimpse and glance of this temple, all over the temple. Thank you.